హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్. అసలు మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ అంటే ఏంటి, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ, దాని యొక్క ఆల్గారిథం అండ్ ఈరోజు కోడ్ ఇంప్లిమెంటేషన్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు ప్రాబ్లం వచ్చేసి మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్, విచ్ ఇస్ మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్. ఓకే, ఫస్ట్ మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ అంటే ఏదో తెలుసుకుందాం. మ్యాక్సిమం కన్సిక్యూటివ్ అంటే ఏంది? 1 by 1 ఎమ్మటెమ్మట రావడం, అంటే 1 by 1 సీక్వెన్స్గా రావడం. ఓకే, హియర్ 1, 1 is a consecutive 1. 1, 1, 1, 1, it is a consecutive 1. Okay, here 1, 0, it is not a consecutive. Okay, కాన్సిక్యూటివ్ అంటే ఏందో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ దీని అవుట్పుట్ వచ్చేసి అంటే ప్రాబ్లం ఏమంటారు అంటే మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ అంటారు. ఎగ్జాంపుల్, మ్యాక్సిమం అంటే ఈజ్ నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఎంత ఉంది? 1 టైం రిపీట్ అవుతుంది. ఇక్కడ 2 times రిపీట్ అవుతుంది. ఇక్కడ 3 times రిపీట్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ ఎక్కడ రిపీట్ అవుతుంది? 3 times రిపీట్ అవుతుంది. సో 3 అనేది మనకు అవుట్పుట్గా రావాలన్నమాట. ఓకే, 3 అనేది అవుట్పుట్గా రావాలి. అవుట్పుట్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ అంటే ఓకే, కమింగ్ టు ది ఆల్గారిథం. ఫస్ట్ మనం ఆల్గారిథం కంటే పోయేదానికంటే ముందు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేసి ముందు వీడియోని పాజ్ చేసుకోండి. ఫస్ట్ కేసీ అండి అసలు ఎట్లా ప్రాబ్లం చేసి ఎట్లా వస్తుంది అనేసి. ఓకే ఓకే, కమింగ్ ఇన్ టు ది ప్రాబ్లం, ఐఎమ్ టేకింగ్ 1 అరే వేర్ 1, 1, 0, 1, 1 అండ్ నెక్స్ట్ 0 అండ్ 1. ఓకే, మనకు అంటే అరే అనేది ఇలా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీనికి ఇండెక్స్ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది మనకు ఇచ్చిన అరే. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్కడ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎక్కడ ఉన్నాయి అనేసి, అంటే ఇక్కడ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకుంటాం? అరేని ఇటరేట్ చేయాలి. ఫస్ట్ ఇటరేషన్ అంటే 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 by 1 ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 till 9th వరకు వెళ్ళాలి. మనం వెళ్తే మనకి ఇక్కడ అంటే ఎక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 times 2 times రిపీట్ అవుతున్నాయి, ఏముందని చెక్ చేసుకుంటాం. దానికోసం నేనేం చేస్తాను అంటే ఫర్ లూప్ తీసుకుంటాను. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఫర్ లూప్. ఇన్ ఫర్ లూప్ అంటే ఈ ఫర్ లూప్లో మనకి ఏ వేరియబుల్ ఉంటుంది? అది అనే ఒక వేరియబుల్ ఉంటుంది. అది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. మనం ఎక్కడ వరకు పెట్టుకుంటే అక్కడ వరకు. ఇక్కడ ఎంత పెట్టుకుంటాం? మనం లెంత్ వరకు పెట్టుకుంటాం. లెంత్ ఎంత ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అరే ఎంత ఉంటే అంత పెట్టుకుంటాం. ఓకే, ఫస్ట్ అంటే నాకు కండిషన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైతే 1 అనేది ఉన్నదనుకో, నేను ఒక టెంపరీ ఒక కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే ఇనిషియల్గా 0తో చేస్తాను. నెక్స్ట్ మ్యాక్సిక్ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇది కూడా ఇనిషియల్గా 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ అంటే మనకున్న ఫర్ లూప్ ఐ వాల్యూ 0 కాబట్టి 0తో ఇనిషియేట్ చేస్తున్నాం. అంటే ఫర్ లూప్ అనేది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నాకు ఇక్కడ నేను ఎక్కడైతే 1 ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో నాకు, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఇక్కడ 1 మ్యాచ్ అయింది అంటే నేను ఏం చేస్తాను? ఇమీడియట్గా కౌంట్ అనేది ఇటరేట్ చేసుకుంటాను, +1 చేసుకుంటాను. ఇక్కడ 2 times రిపీట్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 2 రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 3 times కౌంట్ అనేది అవుతుంది. కౌంట్ అయినామంటే ఓకే, ఇలా మన ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇట్లా పోతాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ అరే కండిషన్ రాసుకుంటాను. నేను రాసుకుంటాను ఇఫ్ అరే ఆఫ్ ఐ == 1 అయితే నా కండిషన్ సాటిస్ఫై అయినట్టు, =1 అయినట్టు. ఓకే, ఇక్కడ ఏమైంది? అరే ఐ =0 ఉన్నప్పుడు =1 అయిందంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఎప్పుడు ఏం చేస్తా? కౌంట్ +1 చేస్తాం. కౌంట్ ఎంత ఉంది? 0 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా? 1 చేస్తా. ఓకే, కేర్ఫుల్గా అయినండి. నెక్స్ట్ కౌంట్ ఇప్పుడు కౌంట్ =1 అయినప్పుడు మ్యాక్స్ కౌంట్ కూడా మనం ఏం చేస్తాం? 1 కంటే 1 కంపేర్ చేసుకుంటాం. కౌంట్కి మ్యాక్స్ కౌంట్కి 1 కంటే 0 చిన్న ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను? మ్యాక్స్ కౌంట్లో కూడా 1 అనేది స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ నేను ఏం చేస్తాను? ఐ వాల్యూ ఇటరేట్ చేస్తాను. నెక్స్ట్ ఇట్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ ఇండెక్స్ విచ్ ఇస్ 1. ఓకే, 1లో ఇక్కడ 1 దగ్గర ఏముంది? మనకు 0 ఉంది అంటే కండిషన్ సాటిస్ఫై కాలేదు ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో. సో నేను ఏం చేస్తాను? నెక్స్ట్ సింపుల్గా జంప్ అయితే i =i+1 అవుతుంది. ఓకే, i =i+1 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇండెక్స్లో మనకు i =1 ఉంది. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి కౌంట్ +1 చేస్తాం విచ్ ఇస్ 2 అవుతుంది. అప్పుడు 2 అయినప్పుడు 2 నెక్స్ట్ స్టెప్ ఏంది? 2 మ్యాక్స్ కౌంట్తోని కంపేర్ చేసుకుంటుంది. ఈ రెండు అంటే ఏది పెద్దగా ఉంది అనేసి. ఇక్కడ ఇది చిన్న ఉంది. సో ఇందులో 2 కూడా ఇందులో కూడా స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఓకే, అంటే సారీ, కౌంట్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టోర్ చేయదు. ఇప్పుడే నెక్స్ట్ స్టెప్ స్టోర్ చేస్తాం. అంటే థర్డ్ ఇండెక్స్లో వచ్చినప్పుడు 2 అనేది స్టోర్ చేసుకుంటారు. ఓకే, ఇట్లా 2 అనేది స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ థర్డ్ ఇండెక్స్కి వచ్చినప్పుడు కౌంట్ =2 అవుతుంది. అప్పుడు కౌంట్ వాల్యూ మ్యాక్స్ కౌంట్లోకి స్టోర్ అవుతుంది.
నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్ వచ్చేసరికి 0 ఉంది, ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై కాదు. ఫిఫ్త్ ఇండెక్స్లో కూడా 0 ఉంది, సాటిస్ఫై కాదు. 16 ఇండెక్స్ వచ్చేసరికి ఎంత ఉంది, కౌంట్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అయినప్పుడు మ్యాక్స్ కౌంట్ ఎంత ఉంది, 2 ఉంది. దీనికంటే చిన్న ఉంది కాబట్టి మ్యాక్స్ కౌంట్ చేంజ్ అయ్యవు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయితే 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెవెంత్ ఇండెక్స్లో ఇంకో 1 ఉంది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 2 చేస్తాను. ఇప్పుడు 2 తో 2 కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మ్యాక్స్ కౌంట్ నేను ఇంక్రీజ్ చేయను. ఓకే, నెక్స్ట్ ఎయిత్ ఇండెక్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమవుతుంది, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు 3 అవుతుంది వాల్యూ, అంటే 3 అవుతుంది. 3 అనేది ఇక్కడ మ్యాక్స్ కౌంట్కి మనకు దీనికంటే పెద్దగా ఉంది, అంటే మ్యాక్స్ కౌంట్ కంటే మ్యాక్స్ కౌంట్ అనేది పెద్దగా ఉంది. సో నేను ఏం చేస్తాను, కౌంట్ని రీప్లేస్ చేస్తాను 3తోని. మనకు ఫస్ట్ ఇనిషియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకు ఫర్ లూప్ ఎండ్ అయ్యేలోపు మనకి ఏమొచ్చింది, అంటే నెక్స్ట్ 19 నెక్స్ట్ పోతే కూడా మనకు 0 ఉంది కాబట్టి అది కన్సిడర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ అంటే ఫైనల్గా ఇటరేషన్ అయిపోయేలోపు మనకు మ్యాక్స్ కౌంట్ ఎంత ఉంది, 3 ఉంది. ఈ 3 అనేది మనకు అవుట్పుట్ లాగా వస్తుంది. ఓకే, ఇది ప్రాబ్లం. ఓకే, ఆల్గరిథం ఒక స్ట్రక్చర్డ్ వేలో రాద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ స్టెప్ ఏంది, ఫస్ట్ మ్యాక్స్ అంటే కౌంట్ ఒక వేరియబుల్ తీసుకుంటా, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. సెకండ్ వచ్చేసి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ ఇక్కడ నుంచి 0 నుంచి లెంత్ ఆఫ్ అరే వరకు తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తా, ఒక కండిషన్ రాస్తా. కండిషన్ ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే, ఒకవేళ అయితే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 చేస్తాం. ఓకే, మళ్ళీ దీని తర్వాత ఏం చేస్తా, కంపేర్ చేసుకుంటా. మ్యాక్స్ కౌంట్ కంటే పెద్దగా ఉందా లేదా, మ్యాక్స్ ఆఫ్ కౌంట్ మ్యాక్స్ కౌంట్ చేసుకో. వాళ్ళకి ఏది పెద్దదైతే మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. ఫర్ లూప్ మొత్తం ఇటరేషన్ అయిపోయే లోపు మనకి ఎంతైతే ఫర్ లూప్ అంటే మ్యాక్స్ కౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకు రిటర్న్ మ్యాక్స్ కౌంట్ అవుతుంది. ఓకే, మ్యాక్స్ కౌంట్ అవుతుంది. ఇది అనమాట ఆల్గరిథం వచ్చేసి. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే ఒకటే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. నాకు ఇక్కడ n అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 5 ఉంటే 5 టైమ్స్ ఇటరేషన్ అయితే 10 × 10 టైమ్స్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఇది టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా స్పేసెస్ మనం తీసుకుంటాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఇది అనమాట ఆల్గరిథం అనేసి. నెక్స్ట్ మీరు ఒక కంపైలర్ తీసుకొని ఫస్ట్ ట్రై చేసిన తర్వాత నేను చెప్పినట్టు ఒక ఫర్ లూప్, ఒక కౌంట్ వేరియబుల్, మ్యాక్స్ తీసుకొని కండిషన్స్ అప్లై చేసి చేయండి. ఒకవేళ రాకుంటే నెక్స్ట్ నేను కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను, అందులోకి రండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటే అంటే లెంత్ తీసుకోనికే ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, అరే అనే ఒక వేరియబుల్ తీసుకొని అరేలో స్టోర్ చేసుకోనికే అట్ కన్వర్టింగ్ ఇంటూ లిస్ట్ అండ్ దెన్ మ్యాప్ ఆఫ్ ఎంట్ కామా ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ స్పేసెస్తో మనం స్ప్లిట్ చేస్తాం కాబట్టి .split split. Okay, next I will create to print the function. I will create one maxi count function and I will pass the arguments len, array. Okay, next I will create one function which is def with the help of keyword and I will write maxi count function and I will pass arguments n and array and I will take one count is equal to 0 to store the count variables and I will take one maxi count to store the variables which is greater than count and I will take one for loop for I in range of 0 to len of array. Okay, then I will check if condition where array of I double equal to 1 ఒకవేళ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే దీనికి పైథాన్లో మనకు బ్రాకెట్స్ ఉన్నాం. సో ఇండెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈక్వల్ టు 1 ఒకవేళ అయ్యింది అని అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 కావాలి. ఓకే, నెక్స్ట్ ఈ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అయినాక మనం కౌంట్ అనేది చెక్ చేసుకోవాలి. మ్యాక్సీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అంటే కౌంట్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి పెద్దగా ఉంటే అది తీసుకుంటాను, కౌంట్ లేదా మ్యాక్సీ కౌంట్ లేదా మ్యాక్సీ కౌంట్. ఓకే, ఫైనల్గా మనకు ఇటరేషన్ అనేది ఆ లెంత్ ఆఫ్ అయినంత వరకు నెక్స్ట్ అది ఏం రిటర్న్ చేస్తుంది, మ్యాక్సీ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇదని మన అవుట్పుట్. నెక్స్ట్ లెట్స్ రన్, ఏమైతుందో చూద్దాం. ఓకే, మనకు రన్ అయింది. ఐ విల్ టేక్ 5 వేరియబుల్స్
5 elements like 1 comma 1 comma 1 comma 2 comma 3 comma. Let's the answer should come 3. ఓకే 3 అనేది వచ్చేసింది. ఓకే ఇదనమాట ప్రాబ్లం. కోడ్ అనేది 2 minutesలో కంప్లీట్ అయింది మనకు. ఎందుకంటే మనం ఇంతకుముందుకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో మనం అరేంజ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే పెన్ అండ్ పేపర్ వేసుకొని ఫస్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆల్గరిథం ప్రాబ్లమ్ అర్థం చేసుకున్న తర్వాత ఇలా కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది తొందర వస్తుంది. ఓకే డోంట్ గో ఇన్ టు ది ప్రాబ్లమ్ డైరెక్ట్లీ, డోంట్ గో ఇన్ టు సాల్వ్ ప్రాబ్లమ్ టు రన్ ది కోడ్ డైరెక్ట్లీ. ఓకే స్క్రిపుల్ సంథింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రాబ్లమ్. ఓకే థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఒకవేళ మన ఛానల్ మంచిగా నచ్చినట్టయితే నేను చెప్పినట్టు తెలుగు వాళ్ళ కోసం అనేది చేస్తున్నా. నచ్చినట్టయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెక్ చేసుకొని చూడండి. ఓకే థ్యాంక్ యూ.